తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నాకు దూలెక్కువ. ఇక ఆపేద్దాం ప్యాట్ మైకి, నువ్వు చాలా బలవంతుడు అని తేలిపోయింది. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కావాలంటే ఇంకెవరితోనైనా ఫైట్ చెయ్యి. అంటే కెప్టెన్ బ్లాక్ అయితే సరిగ్గా సరిపోతాడు నీకు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఇంత కఠినమైన మ్యాచ్ ఏర్పాటు చేసినందుకు నన్ను క్షమించు ఫ్రెండ్. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? నీ శక్తి సామర్థ్యాలను చూసి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఇలా చేశాను. ఆయన అతన్ని నా పర్సనల్ ట్రైనర్ గా ఇక్కడికి పంపించారా లేకపోతే చెత్త కొట్టడానికి పంపించారా? అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. ఏమీ లేదు, నేను చేయలేని పని నువ్వు చేసావుగా, ఆనందంగా ఉంది. కదా బాబు పక్కెళ్ళాడుకోమ్మా. మెల్లగా తీసుకెళ్లి ఆ ఎడం పక్కన పెట్టండి. ఆ పెట్టెను పగలగొట్టి ఆ చెక్కల్ని పొయ్యిలోకి వాడుకోవచ్చు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అది ఏమన్నా మామూలు పెట్టి అనుకున్నావా? పగల కొట్టి తగల పెట్టడానికి. అది ఎక్స్ డీమన్ సాసర్. ఎక్స్ డీమన్ సాసరా. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.